ఇక తనను జైల్లో పెట్టాలంటూ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ పోస్ట్ పై సమంత స్పందించారు. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని, డబ్బులు లేని వాళ్ళు అలాంటి వైద్యం ఎలా తీసుకుంటారోనని ఎప్పుడు ఆలోచించుతానని ఆమె తెలిపారు. ఇక సమంత తాను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పోస్ట్ పెడుతుంటారు. ఇటీవల కూడా అలానే నెబులైజేషన్ గురించి పోస్ట్ పెట్టారు. మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ నెబులైజేషన్లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. దీనిపై కొందరు డాక్టర్లు ఆమెను స్పందించారు. ఆమె చెప్పిన హెల్త్ టిప్ పాటిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిలో ఒక డాక్టర్ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. సమంతకు హెల్త్ సైన్స్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతో మందిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆమెను జైల్లో వేయాలి, జరిమానా విధించాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా దీనిపై సమంత స్పందించారు. తన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతిదాన్ని డాక్టర్లు సహా మేరకు ఉపయోగిస్తున్నా. ఇతరులకు ఇచ్చే టిప్స్ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాతనే చెప్పాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైనది. నాకు ఆర్థిక స్తోమత ఉందని కాబట్టి దాన్ని భరించగలను. కానీ కొందరి పరిస్థితి వేరు. ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ళ గురించి నేను ఆలోచించి హెల్త్ టిప్స్ చెప్తుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని తెలిపారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, సంజన, మనం చూడొచ్చు సమంతకు సంబంధించి అనేక రకమైన ఆరోపణలు, ఆయన హెల్త్ గురించి కూడా చాలా రకాలుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అంటే ఒక పోస్ట్ పెట్టింది. అంటే జనరల్ గా పోస్ట్ లో ఇది సామాన్యుల కోసము, తన అభిమానించే వాళ్ళ కోసము ఈ పోస్ట్ పెట్టానని చెప్పేసి కూడా దాంట్లో చాలా క్లియర్ కట్ గా పోస్ట్ చేసిన విషయం చెప్తా. అదే సెలబ్రిటీ ఉన్నా కాబట్టి తన యొక్క హెల్త్ గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఆమె తన హెల్త్ గురించి కాస్త క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఎవరైతే కొంతమంది కావాలని చెప్పేసి తన హెల్త్ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తారు. తర్వాత దీంట్లో నేను ట్రీట్మెంట్ చేసుకున్న డాక్టర్స్ చాలా మంచి డాక్టర్స్ తో నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. కొంతమంది డాక్టర్స్ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు అంటే రకరకాలుగా తన వ్యక్తిగత హెల్త్ గురించి కూడా ఆమె పోస్ట్ చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే కొంతమంది ఆమె చేసిన పోస్ట్ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఆ విమర్శలకు సంబంధించి ఆమె చేసిన పోస్ట్ కరెక్ట్ కాదని చెప్పేసి తర్వాత అంటే రకరకాలమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. చికిత్స చేసిన డాక్టర్ తో మాట్లాడితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి కూడా ఆమె చెప్తున్న నేపథ్యంలో కొంతమంది ఈ అంటే తను చికిత్స తీసుకున్న డాక్టర్ దాదాపుగా 25 ఏళ్ల సుదీర్ఘ ఉంది. నేను అంటే తన ట్రీట్మెంట్ గురించి కూడా ఎవరంత ఆందోళన పడాల్సిన అనుభవం లేదంటూ కూడా పోస్ట్ స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.